న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మండల కేంద్రం కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయంలో అధ్యక్షురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి ఎంపీపీ గైర్హాజరుపై ఎమ్మెల్సీ తోట ఎంపీడీఓ రత్నకుమారిని నిలదీశారు. ఎంపీడీఓ అనుమతి లేకుండా గైర్హాజరు అయిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. దానికి సంబంధించి మీరు ఎన్ఓసి ఇచ్చారు, దానికి కలెక్టర్ రిమాండ్ చేస్తే ఎన్ఓసి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మీరు ఎన్ఓసి ఇచ్చిన దాని మీద కేసు ఉంది గతంలోని. మీరు మళ్ళీ కోర్టు వేసామంటే మళ్ళీ మీరు దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. పైగా ఆ ర్యాంపు ఆఫ్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, నేను వచ్చాను, ఊరు కొట్టుకుపోతున్నారని చెప్పేసి ఆయన ఆపించేసాం. వేరే వాళ్ళు తీర్థంతని, వేరే వాళ్ళు చెప్తారు కాదు, అమలాపురం గవర్నమెంట్ గా తోలుతుంటేని, మెడికల్ కాలేజీకి తోలుతుంటే అప్పుడు ఆపేసాం. గుర్తుందా మీకు? మీకు ఐడియా లేకపోతే సరే, మీకు ఐడియా ఉందా లేకపోయినా జరిగింది అది. ఈవేళ పర్మిషన్ లేనటువంటి ఏరియాలో ర్యాంపులు వేస్తుంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు? పర్మిషన్ వచ్చిన తర్వాత ర్యాంప్ వేయాలా, పర్మిషన్ రాకముందు ర్యాంప్ వేయాలా? దీని మీద మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నారాయణలంక, కేదార్లంక ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి యాక్షన్ పెట్టినటువంటి ర్యాంపులు ఏవైతే ఉన్నాయో, పర్మిషన్ ఇచ్చినటువంటి ర్యాంపుల వరకు మేము ఎవరు మాట్లాడటం సరిపోం. పర్మిషన్ లేని దగ్గర కూడా మీరు ఇలాగా స్టాండ్ తీసేస్తామంటే మాత్రం చూస్తూ కూర్చొని పరిస్థితి ఉంది. అది మాత్రం చూడండి. ఇప్పటి వరకు 16,529 మెట్రిక్ టన్నులు డిస్పాచ్ చేయడం జరిగింది సార్. 16 టన్నులు డిస్పాచ్ చేయడం జరిగింది సార్. శాండ్ పాయింట్ నుంచి 20 టన్నులు వస్తుందండి. 20 టన్నులు